క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. దేవుడి ఈ వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకునే దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రభు ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు ఇప్పటి వరకు ఈ ఆరాధనలో మాతో మీరుండి మీతో మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో నీ మాటలు వినబోచుండగా ప్రపంచాలను సృష్టించిన మాటలు, మా బాధల్లో నెమ్మది కలిగించే మాటలు, తండ్రి, మా లోపాలను ఖండించి గద్దించి సరిచేసే మాటలు, మమ్మల్ని సరైన మార్గంలోకి నడిపించే మాటలు మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వేడుకొనుచున్నాం. మమ్మల్ని పరలోకపు మార్గములోకి నడిపించమని వేడుకొనుచున్నాం. మేము చదువుతున్న పరిశుద్ధ గ్రంథములో నుండి తెలిసిన వాటి నుండి తెలియని జ్ఞానాన్ని మాకు బోధించి స్థిరపరచమని మమ్మల్ని వేడుకొనుచున్నాం. తండ్రి, ఈ మాటలు కొందరికి వెక్కసమైనను, కొందరు నిర్లక్ష్యం చేసినను, ప్రతి మాటలోనూ జీవము, ఆత్మ దాగి ఉన్నదని, ప్రతి వాని జీవమును, ప్రతి వాని ఆత్మను ఆ మాటలు బ్రతికిస్తున్నాయని వారు గ్రహించి ఆ మాటల వైపు మనస్సు నుంచి శ్రద్ధ కలిగి వినున్నట్లుగా సహాయం చేయమని వేడుకొనుచున్నాం. మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. స్థిరమైన మార్గంలోకి మమ్మల్ని నడిపించుకొని మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం నేను ఇందాక చెప్పినట్టుగా కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. కానీ నచ్చిన వాడే పరలోకానికి వెళ్తాడు. కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. కానీ ఇష్టపడ్డవాడు మాత్రమే పరలోకానికి పోతాడు. ఎందుకంటే వాక్యం అనేది దేవుడిచ్చిన వాక్యం. కాబట్టి ఆ వాక్యమును నిర్లక్ష్యం చేసేవాడు ఎవడో కూడా పరలోకానికి వెళ్ళినట్లుగాను లేనేలేదు. కనుక జాగ్రత్తగా వినండి. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని కులము ఏమిటి? బాగా ఆలోచించండి. దేవుని కులం. కులం అంటే లోకంలో బాగా పెట్టరేగిపోయింది. మన భారతదేశంలో మనుషుల మధ్య పరిస్థితులు, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి భయంకరమైన జాడ్యం ఒకటి ఏర్పడింది. మరి ఎక్కువగా మన దేశంలో ఇది దేశమంతా వ్యాపిస్తూ ఉంది. ఒక మనిషికి మరొక మనిషిని వేరుపరుస్తుంది కులం. గుర్తుపెట్టుకోండి. మనుషుల మధ్య ప్రేమానురాగాలలో హతమారుస్తుంది ఇది. మనుషుల మధ్య విభేదాలను సృష్టిస్తుంది కులం.
మనుషులను దేవుడు సమానత్వంగా చూస్తూ ఉంటే ఈ కులమేమో మనుషుల మధ్య సమానత్వాన్ని పోగొడుతుంది. వారిలో ఉన్న ప్రత్యేకతను, ప్రతి వారిలో ఉన్న ప్రత్యేకతను పోగొడుతుంది. ఇంకా ఒక మనిషి ఏమో చిన్నగాను, మరొక మనిషి ఏమో పెద్దగాను చూసే తారతమ్యాలు కలగజేస్తుంది కులం. అందుకే ఈ దౌర్భాగ్యపు స్థితిని గురించి దేవుడు ఏం చెబుతున్నాడో మనం తెలుసుకోవాలి. సమాజంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. కొంతవరకు భాషలను బట్టి, భూమి మీద ఉన్న భాషలను బట్టి, మనుషుల భాషలను బట్టి, రంగును బట్టి, దేశాలను బట్టి వేరువేరుగా వ్యత్యాసాలు చేస్తుంది కులం కొన్ని రకాలుగా. ఇంకా చూస్తే రాష్ట్రాలు, మనకున్న రాష్ట్రాలను బట్టి మనం ఆలోచిస్తే మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇక్కడ ఎక్కువగా మాట్లాడేది తెలుగు. అదే కర్ణాటకో లేక ఆ తమిళనాడు వెళ్తే మనల్ని చిన్న చూపు చూసే పరిస్థితి కూడా ఉంటుంది. మీకు తెలుసో లేదు, ఎందుకంటే వాళ్ళ భాషలో మనం మాట్లాడలేకపోతున్నామని. దాంట్లో కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితి, సమానత్వం లేదు. వీటన్నిటిని బట్టి మీరు ఆలోచించగలిగితే అసలు ఈ కులం అనే జాడ్యం, ఈ కులం అనే పిచ్చి ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది, అసలు మనం నమ్ముకున్న దేవునిదేం కులం అనేది పూర్తి వివరణ మీరు తెలుసుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. పూర్తి వివరణ. ఎందుకనంటే మనుషులు కులాన్ని సృష్టించారా లేకపోతే దేవుడు సృష్టించాడా? దేవునిది ఏ కులము? చాలామంది అంటారు యేసు ప్రభు గొర్రెల కాపరి కనుక ఆయన గొల్లవాడు అని అంటారు. గొర్రెల కాపరి అయినంత మాత్రాన గొల్లవాడైపోతాడా? తండ్రితో వడ్రంగి పనిచేశాడు, వడ్రవాడైపోతాడా? వడ్రంగి అయిపోతాడా? ఇది మనుషులు తమ కష్టార్జితం, కష్టపడి పని చేయటానికి కొన్ని వృత్తులు ఎన్నుకున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఇది తెలుసుకోవాలి. వాళ్ళ బ్రతకటానికి, బ్రతుకు తెరువు నిమిత్తము వాళ్ళు బ్రతకటానికి కొన్ని వృత్తులు ఎన్నుకున్నారు. కుమ్మరివాడు ఆ కుండలు తయారు చేయటం, పాత్రలు తయారు చేయటం. కంసాలి ఆ బంగారం తయారు చేయటం, అవునా? వడ్రంగి ఆ చెక్కలు లేదా కుర్చీలు, మంచాలు తయారు చేయటం. మంగలి బార్బర్గా కటింగ్ చేయటం, ఎయిర్ కటింగ్ చేయటం. ఇట్లా కొన్ని వృత్తులు. అవి వృత్తులు అంటే పని, వారి నైపుణ్యతను బట్టి వారికి వచ్చిన పని అది. ఆ పనిని బట్టి మనుషులు ఏం చేశారంటే కులం అని పెట్టేశారు. కులం అని పెట్టేశారు. అసలు వాస్తవంగా కులం మనుషులు పెట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఏ దేశంలో లేదు క్యాస్ట్, ఒక ఇండియాలో ఉంటుంది. నీది ఏ క్యాస్ట్, ఏదైనా అప్లికేషన్ పూర్తి చేయాలంటే నీ క్యాస్ట్ ఏంటని పెడతాడు బ్రాకెట్లు. అంటే నీ కులం ఏంటి, నువ్వు కులం ఏంటో చెబితే నీకు కొన్ని రిజర్వేషన్లు ప్రభుత్వం నుండి వచ్చే అందుతాయి, లేకపోతే అందవు. అంటే కులాన్ని బట్టి విభజించి పరిపాలిస్తున్నారు భారతదేశంలో ఉన్న అధికారులు. కులాన్ని బట్టి తక్కువ చేసి చూస్తున్నారు భారతదేశంలోని ఉన్న రాజకీయ నాయకులు. కులాన్ని బట్టి సీట్లు ఇస్తున్నారు, ఎమ్మెల్యే సీట్లు, మంత్రుల సీట్లు కులాన్ని బట్టి ఇస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇదంతా ఎంతవరకు పేరుకుపోయిందంటే కులము. ఈరోజు క్రైస్తవులను చూసినా కులమే. వారంటే అన్యులు, వాళ్ళకి దేవుని గురించి తెలియదు. ఈరోజు క్రైస్తవులను చూసినా కులమే. అంత పిచ్చి పట్టిపోయింది మనుషులకి. కాబట్టి అసలు మనము ఎక్కడి నుండి వచ్చాము, ఎవరి వారము, మన ప్రారంభం ఏంటి, మన కులం ఏంటి, మన దేవుని కులం ఏంటో ఈరోజు పూర్తిగా మీకు తెలియాలని కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. రైట్.
ఇంతకీ మన ప్రారంభం ఎక్కడ? మన కులం ముందు పుట్టిందా, మనం ముందు పుట్టామా అని ఒక ప్రశ్న వేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారు కులం ముందు పుట్టిందా, మనం ముందు పుట్టామా? నేను ముందు పుట్టానా, కులం ముందు పుట్టిందా? అంటే ముందు నువ్వే పుట్టావు, ఆ తర్వాత నీ కులం ఏంటో నీకు తెలిసింది. బాగా గుర్తుపెట్టుకోండి. ముందు నువ్వు పుట్టిన తర్వాత నువ్వు పెరుగుతూ ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు, నీ సమాజం నువ్వు ఫలానా కులం రా అని చెబితే నీకు అర్థమైందే తప్ప పుట్టినప్పుడు నీకు కులం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు మన ప్రారంభం, అసలు సృష్టిలో మన ప్రారంభం ఎక్కడుందో చూద్దాం ఒకసారి. అక్కడ నుండి వెళ్తే మన కులం గురించి తెలిసింది. ఓకే, అసలు ప్రతి మానవుడు, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఎక్కడ ప్రారంభం? అసలు వీడి అడ్రస్ ఏంటి, వీడి నివాసం ఏంటని బైబిల్లో రాత్రంతా కష్టపడి వచనాలు తీశాను. అసలు మానవుడి ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది అనేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ప్రారంభమైంది? వీడు కులం అని కొట్టుకు చస్తున్నారు. దళితులని, ఎస్టీలని, అదని ఇదని, బీసీలని కొట్టుకు చస్తున్నారు. అసలు ఈ మానవుడి ప్రారంభం ఎక్కడ అన్నది మనం బైబిల్లో నుండి చాలా కష్టపడి తీసిన రెఫరెన్సులు రాసుకోండి. మానవుని ప్రారంభం ఎక్కడ అంటే కీర్తనల గ్రంథము 90వ కీర్తన. బైబిల్ తీయండి, అందరు తీయాలి. మానవుని ప్రారంభం ఎక్కడ అని ప్రశ్నిస్తే 90వ కీర్తన 1వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథము బైబిల్ తీయండి. ప్రతి మనుష్యుడు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాడో తెలియాలి మీకు. మన నివాసం ఎక్కడా? భూమి మీదకి రాకముందు మన నివాసం ఎక్కడా చూద్దాం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అది కృష్ణ. తండ్రి యెహోవా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే మీకు ఇప్పుడు ఒకటి గుర్తు రావాలి. మన నివాస స్థలము పరలోకమా, పరలోకములో ఉన్న దేవుడా? మన నివాస స్థలము పరలోకమా, పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుడా? ఎవరు? ఆలోచిస్తే పరలోకం కాదు మన నివాసం. పిచ్చి జనానికి ఏమర్థమైందంటే పరలోకము అని మన ఏదో పాట పాడుతూ ఉంటారు. మన నివాసము పరలోకం కాదు. దేవుడు పరలోకంలో ఉన్నాడని పరలోకం అనకండి. పరలోకములో ఉన్న దేవునిలో ఉన్నాం మన నివాసం. అందుకే ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసము, మా ప్రారంభము నీలో జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రారంభము నీలో జరిగిందయ్యా. అర్థమైందా? ఈ భూమి చాలా గ్రహాలు ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహాల్లో చాలా చిన్నది ఏదైనా ఉందంటే అది భూమే. సూర్యుని చూసినాం అనుకో, భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దదట భూమి, సూర్యుడు భూమి కంటే. అలాంటి ఈ భూమి మీద దాదాపు ఇప్పటికీ 870 కోట్ల దాకా జనం ఉన్నారట. ఈ మానవులంతా ఎక్కడున్నారు అని ఆలోచిస్తే వీళ్ళందరూ ఎక్కడున్నారట? ఫస్ట్లో దేవునిలో ఉన్నారు. వీళ్ళంతా, వీళ్ళ కులం లేదు, మతం లేదు, దేవునిలోనే ఉన్నారు, దేవునిలో ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకుని, బాగా చెప్తున్నాను. మరి వీళ్ళు ప్రశ్న వేసినా అట్లానే ఉండాలి, బైబిల్ చదివినా అట్లానే ఉండాలి. వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారురా బాబు అని అంటే వీళ్ళ ప్రారంభం ఎక్కడ ప్రారంభమైందంట? దేవునిలో, ప్రభువులో. పరలోకంలో కాదు, ప్రభువులో. భూమి మీద ఎంతమంది ఉన్నారు? ఈ చిన్న భూమి మీద సూర్యుడు, బాగా గుర్తుపెట్టుకోండి, సూర్యుడు 13 లక్షల రెట్లు ఈ భూమి కంటే చాలా చిన్నది.
సూర్యుడే 13 లక్షల రెట్ల పెద్దదనుకుంటే సూర్యుడి కంటే పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయి ఈ విశ్వంలో. అలాంటి గ్రహాలన్నిటినీ వదిలిపెట్టి చిన్న భూమి మీద మనం జీవిస్తున్నాం. ఈ విశ్వంలో మన బ్రతుకు చిన్నది, చాలా చిన్నది. ఈ చిన్న భూమి మీద, ఈ చిన్న గ్రహం మీద మనము ఎంతమంది ఉన్నామో తెలుసా? ఇప్పటికి లెక్క ప్రకారం అయితే 870 కోట్ల మందికి పైన ఉన్నారట జనాభా. వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారంటే తండ్రి అయిన దేవుని నుండి, దేవునిలో నుండి. చిన్న ప్రశ్న, నిజమేనా? పెద్దోళ్ళు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, క్రైస్తవులు, అటు ఇటు చదవని వాళ్ళు. నిజమేనా? యోబు గారికి ఒక ప్రశ్న వేశారు. తండ్రి అయిన దేవుడు యోబు గారిని ఒక ప్రశ్న వేశాడు. చదువు యోబు గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 నుండి చదవండి. యోబు గ్రంథము జాగ్రత్తగా చదవాలి. యోబు గ్రంథము బైబిల్ అలా ఉన్నదో లేదో చూడాలి మీరందరూ కూడా. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి చదువుతున్నాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు జ్ఞానం లేని మాటలు, కులం అని ఒకడు, మతం మనం ఒకడు, పిచ్చి మాటలు మాట్లాడి రాళ్ళు తీసుకొని కొట్టి కర్రలతో కొట్టి నానా చికాకు చేస్తున్న మూర్ఖులు ఉన్న ఈ దేశంలో బాగా గుర్తుపెట్టుకోండి. యోబు గారిని అడిగే ప్రశ్న ఏంటో చూడండి ఒకసారి. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీకు పౌరుషం ఉంటే పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొని కొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును. నీకు జ్ఞానం ఉంటే దాని జవాబు చెప్పు. నేను భూమికి పునాది వేసినప్పుడు అసలు నువ్వు ఎక్కడున్నావు యోబు? యోబు ఎప్పుడు పుట్టాడు? భూమి ఎప్పుడు పుట్టింది? ఆలోచిస్తున్నారా? భూమి ఎప్పుడు పుట్టింది? యోబు ఎప్పుడు పుట్టాడు? యోబు నువ్వు ఎక్కడున్నావు తెలుసా అని అడిగాడు. పోనీ యోబుని పక్కన పెట్టండి, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు తెలుసా? పోనీ యోబు అని అంటే చదువుతున్నారు కనుక ఆ యోబు స్థానంలో నీ పేరు పెట్టుకొని నువ్వెక్కడున్నావో తెలుసా? నువ్వెక్కడున్నావు? భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు అమ్మా? నీకు తెలుసా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు ప్రశ్న. భూమి మీదకి వచ్చిన తర్వాత కులము, ఇది మతము, అది ఇది అని పెట్టుకొని రాష్ట్రం వేరు, ప్రాంతీయం వేరు, అన్నీ మా మండలం వేరు, మా ఊరు వేరు, ఎట్లా సపరేట్గా అయిపోయినా నువ్వు అసలు భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ఆ సహోదరుడా, సహోదరి, దేవుడు అడుగుతున్నాడు. చదువు. నీకు 4వ వచనం చదువుతున్నాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు జ్ఞానం వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము అని అడిగాడట. అప్పుడు బెత్తరపై చూస్తున్నాడట యోబు. నువ్వు కూడా అంతే, నీవు కూడా అంతే. అని ఉన్నావా లేవా అని అంటే అదే 38వ అధ్యాయము 21వ వచనం చదవండి. చదవాలి, బైబిల్ తీయాలి. నీవు బహు వృద్ధుడవు. ఇదంతయు నీకు తెలుసు. భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావు, ఇదంతా నీకు తెలుసు. ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా. నీవు బహు వృద్ధుడవు. అప్పటికే నువ్వు శరీరం లేదమ్మా, అప్పుడు నువ్వు ఆత్మతో ఉన్నావు. శరీరానికి వయస్సు, నీ వయసు ఎంత అంటే దేన్ని బట్టి చెబుతావు?
ఆత్మను బట్టి చెప్పవు, శరీరాన్ని బట్టి చెప్తావు. అందుకే నీ వయసు ఎంత అంటే 20, 30, 40, 50, 60 అని నువ్వు చెప్పుకునేది నీ శరీరము ఈ భూమి మీదకి వచ్చిన వయసును బట్టి చెప్తావు. కానీ నీ ఆత్మ ఎప్పుడు పుట్టిందో తెలియదు. అదే నీ ప్రశ్న. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉన్నావు. ఎక్కడ పుట్టావు తెలుసా? తండ్రి అయిన దేవునిలో పుట్టున్నావయ్యా. భూమికి పునాది అస్సలు శాస్త్రవేత్తల లెక్క ప్రకారమే భూమి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలని శాస్త్రవేత్తలు లెక్కేశారు. మన టాపిక్ ఎటేటో పోతుంది, జాగ్రత్తగా వినండి, మొత్తం వింటేనే అర్థమవుద్ది. శాస్త్రవేత్తలు భూమి పుట్టి ఎంతకాలం అయిందంటే 1500 కోట్ల సంవత్సరాలు అయిందండి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నువ్వు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 1500 కోట్ల సంవత్సరాలు. అంటే భూమికి పునాది వేయక ముందే నువ్వు పుట్టావంటే నువ్వు ఎంత వృద్ధుడివో ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎంత వృద్ధుడివో ఆలోచించు. శరీరం వచ్చే 30-40 సంవత్సరాలే తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చి. కానీ నువ్వు ఎంత వృద్ధుడివో తెలుసా? ఎక్కడున్నావో తెలుసా? నీ పుట్టుక ఎక్కడో తెలుసా? నీ ప్రారంభం ఎక్కడో తెలుసా? తండ్రిలో, తండ్రి అయిన దేవునిలో. మీకు అర్థమైందా? నీ ప్రారంభం ఎక్కడో తెలుసా? తండ్రి అయిన దేవునిలో. భూమి మీదకి వచ్చిన తర్వాత నీ కులం వచ్చింది. అసలు నువ్వు ఎక్కడా? నీ ప్రారంభం ఎక్కడా? తండ్రిలో. తండ్రి నుండి భూమి మీదకి ఎట్టొచ్చావో నీకు తెలియాలి. ఇప్పుడు ఇది కూడా తెలియాలి కదా? తెలియాలి, తెలిసి తీరాలి. అపొస్తల కార్యముల గ్రంథము, మన నివాసం దేవుడు అని తెలుసు. మనం ఎక్కడి నుండి వచ్చామో ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఎట్టొచ్చామో కూడా తెలియాలి కదా? అపొస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. అపొస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద, జాగ్రత్తగా చూడండి, మరియు యావత్తు అని రాస్తుందా లేదా? యావత్తు భూమి మీద అని రాస్తుంటుంది. మీరు బాగా చదవండి. కళ్ళు కనబడని వాళ్ళు కళ్ళజోడు పెట్టుకొని చదవండి. అంటే యావత్తు అంటే మొత్తం భూమి మీద. అది ఆసియా ఖండమా, ఐరోపా ఖండమా, అంటార్కిటికా ఖండమా? ఈ ఖండాలు కాదు, ఈ ఖండాలన్నిటి మీద, అసలు ఈ భూమి అంతటి మీద మనుషులు ఎక్కడ నుండి వచ్చారో చెబుతున్నాడు దేవుడు. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అని రాశాడు. తెలుసా మీకు బైబిల్? అంటే మనమంతా ఒక కులమా? మనం ఎక్కడి నుండి వచ్చామంట? ఒక్కడి నుండి వచ్చామా? బైబిల్ అర్థం కానోడు, ఆ డినామినేషన్ వాడు, లేకపోతే ఆ క్రీస్తు సంఘమోడికి తెలియదు వాక్యం. ఆ అన్నిటికంటే వాక్యం తెలియదు. నువ్వు బైబిల్ పట్టుకున్నావు కదా, నీ కులం ఏంటి? కొంతమంది దరిద్రపు డైరెక్టర్లు ఉన్నారు క్రీస్తు సంఘంలో. వాడి కులాన్ని మాత్రమే ప్రోత్సహించుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ, సహాయం చేసుకుంటూ పోయేవాడు. అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు తెలుసా? నీకు బైబిల్ ఏమని చెప్తుందో? నీ స్థానము, నీ ప్రారంభము తండ్రిలో అయితే నువ్వు భూమి మీదకి వచ్చింది ఒక్కడి నుండి. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. ఒక్కని నుండి. ఆ ఒక్కడెవరు? ఆ ఒక్కడెవరు? ఆ ఒక్కడే ఆదాము. మొట్టమొదటి మానవుడు ఆదాము. అప్పటి వరకు తండ్రిలో ఉన్నావు. ఎప్పుడైతే నరునిలోనికి జీవాత్మను ఓదగా నరుడు జీవించు ప్రాణి ఆయను. ఆదికాండము 2వ అధ్యాయము 6వ వచనంలో ఉంది మాట. నీకు తెలియాలి ఇది. కులపిచ్చి పట్టిన వాళ్ళందరికీ తెలియాలి ఇది.
ఒకరి నుండి, ఆదాము నుండి వచ్చావు నువ్వు, ఆదాము నుండి వచ్చావు, ఆదాము నుండి. నేను ఎట్టా వచ్చాను? నా తండ్రి దగ్గర నుండి. నా తండ్రి ఎక్కడి నుండి వచ్చాడు? ఆయన తండ్రి నుండి. ఆయన తండ్రి ఎక్కడి నుండి వచ్చాడు? వాళ్ళ తండ్రి నుండి. అలా చదువుకుంటూ చదువుకుంటూ పోతే మన అందరం పోవాల్సింది, మన ప్రారంభము ఆదాము దగ్గరికే. ఆదాము ఎవరికి కుమారుడు? లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. ఆదాము ఎవరికి పుట్టాడు? లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కేయినాను ఎనోషుకు, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, షేతు ఆదాముకు. ఆదాము దేవునికి కుమారుడు. దేవునికి పుట్టాడా అంటే దేవుని కులం తెలిస్తే నీ కులం తెలిసిద్ది. అది అసలు సంగతి. అసలు దేవుని కులం ఏంటి? నీకేడ నుండి వచ్చి నీ కులాలు? అసలు దేవుని నుండి కదా ఆదాము వచ్చింది. ఆదాము నుండి కదా మనందరం, ప్రతి జాతి మనుషులను, ప్రతి జాతి అనేసరికి చాలా మంది జాతి అంటే కులాలు అనుకుంటున్నారు. పిచ్చి జనం, పిచ్చోళ్ళు లత. మీకు తెలుసా, మనుషుల్లో రంగులు ఉంటారు, రంగులు, ఎత్తులు, వీటిని జాతులు అంటారు. నీగ్రో జాతి, పొట్టివాళ్ళు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, ఇవి జాతులు అంటే, కులాలు కాదు. పిచ్చి జనానికి అర్థం కాకే జాతులు అంటే ఏమనుకుంటున్నారంటే కులాలు అనుకుంటున్నారు. జాతులు అంటే ఇదిగో నీగ్రో. ఆఫ్రికన్స్ ఎలా ఉంటారో తెలుసా? నల్లగా ఉంటారు. మనం ఎలా ఉంటామో తెలుసా? అటు ఎరుపు కాదు, అటు నలుపు కాదు, మామూలుగా ఉంటాం. అదే ఫారినర్స్, వేరే కంట్రీస్ ఉన్నాయి, కొన్ని కంట్రీలు, అటు వెళ్ళి చూడండి, తెల్లగా ఉంటారు. వాళ్ళ జుట్టు కూడా తెల్లగానే ఉంటుంది. అందుకే వాళ్ళు తెల్లవాళ్ళు, వాళ్ళ నల్లవాళ్ళు, వీళ్ళు పొట్టు వాళ్ళు. అవునా? ఎందుకంటే దేవుడు సృజించాడు. ఆ ప్రాంతంలో వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ రూపురేఖలు వచ్చాయి అంతే. అందుకే జాతులు అన్నాడు, అంతేగాని కులాలు అనలే దేవుడు. ఈ కులాలు ఏంటి వచ్చినాయో తెలుసా? ఆ రాజరికపు వ్యవస్థను బట్టి, ఇంటి పేర్లను బట్టి, భాషను బట్టి కులాలు ఏర్పడ్డాయి. అర్థమైందా? మీకు ఇంకా ఇప్పుడే కూడా తెలుసుకోండి. ఆ ఇంగ్లాండ్ దేశంలోనంటే ఎలిజబెత్ రాణి, ఆ రాజవంశం ఎప్పటికీ రాజవంశమే. ఈ ఈ ఇరాన్, ఇరాకు, ఇట్లాంటి దేశాలు, కొన్ని దేశాలు ఉన్నాయి, ఇప్పటికీ రాజులే. మరి పేదవాడు ఆ పేదవాడే. వీడికి తారతమ్యాలు. పేదవాడు పేదవాడిగానే ఉండాలి, రాజులు రాజులుగా ఉండండి. వాడిదో కులం, వీడిదో కులం. వీడిదే కులం అంటే పేద, దళితుడు, ఎస్టీ, అది, మాల, మాదిగా. అరే పిచ్చివాడా, ఒక్కడి నుండి వచ్చినవురా. నువ్వెక్కడి నుండి వచ్చినావు, నేను అక్కడి నుండి వచ్చినా. నిన్ను కోస్తే రక్తం వస్తుంది, నన్ను కోసినా రక్తమే వస్తుంది. ఒక్కడి నుండి మనం వచ్చిందో ఒక్కడి నుండి. ఆ ఒక్కడ ఆదాము. ఆదాము ఎవరికి కుమారుడు? దేవునికి కుమారుడు. దేవుని కులం తెలిస్తే ఆదాము కులం తెలిసిద్ది. ఆదాము కులం తెలిస్తే నీ కులం తెలిసిద్ది. నీ కులం ఏంటంటే ఇప్పుడు పుట్టావు కాబట్టి, ఈ మనుషుల మధ్య పెరుగుతున్నావు కాబట్టి, ఎవడో నీకు చెప్పాడు ఈ ఫలానా కులం అంటే నువ్వు నమ్ముతున్నావు గుడ్డిగా. అర్థమైందా? ఆ చైనా వారిని చూడండి, అందరూ ఒకలాగే ఉంటారు. గుర్తుపడతారా? అలాగే జాతి, కళ్ళు చిన్నగాను అని ఉంటారు కదా, మీరు చూసారు కదా. చైనీస్, ఆ చైనీస్, థాయిలాండ్ ఉన్నారు కొంతమంది, ఒకేలాగుంటారు వాళ్ళు. వాళ్ళకు జాతి అది. ఆ నల్లవాళ్ళని చూస్తే అందరూ ఒకలాగే ఉంటారు, వాళ్ళు ఒక జాతి అది, అంతేగాని కులం కాదు అది. అర్థమైందా? దీన్ని బట్టి మనుషులు, వాడెవడో చెప్పాడట, తల్లో నుండి వాడొచ్చాడు, పొట్టలో నుండి వీడొచ్చాడు, ఊతరం నుండి ఇంకొకడు వచ్చాడు. ఈ అరికథ బుర్ర కథలేందిరా బాబు. బైబిల్ చదవండి, అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నీకు తెలుసు. ఇది పట్టుకొని చివరికి బైబిల్ చదువుతున్నా, వాక్యం చెబుతున్నా డైరెక్టర్లు కూడా నా కులపోడికి నేను సహాయం చేయకపోతే ఎట్లా, నా వారికి నేను సహాయం చేయకపోతే ఎట్లా. రే కులాన్ని బట్టి చూస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు ముందు.
నువ్వు క్రీస్తు సంఘం వాడు ఇవ్వండి పిచ్చివాడిగా ప్రవర్తిస్తున్నావంటే అసలు నువ్వు పరలోకానికి వెళ్తావు? అసలు నీకుందా అర్హత? నీకు అర్హత ఉందా? పిచ్చివాడివి. ఎందుకంటే కులం పిచ్చి పట్టింది నీకు, దేవుని పిచ్చి పట్టాల, కులం పిచ్చి పట్టింది. అందుకే నీ వాళ్ళకే సపోర్ట్, నీ వాళ్ళకే చర్చిలు కడతావు, నీ వాళ్ళనే ఎంకరేజ్ చేస్తావు. దేవుని పనిలో అందరూ సమానమని దేవుడు చెబుతుంటే, అందరూ ఏకమని యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే, అరే నేను పౌలు వాడిని. చదవండి ఒకసారి ఈ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. స్పీడ్గా ఉండాల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు గద్దిస్తున్నాడు. నేను కేపా వాడిని, నేను అపోలో వాడని. చదవండి ఒకసారి. సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నతులై ఉండవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని క్లోయో ఇంటి వారి నుండి వారి వలన నాకు తెలియవచ్చును. 12వ వచనం చూడండి. మీలో ఒకడు పౌలు వాడని, ఒకడు అపోలోను, మరొకడు కేఫాను, ఇంకొకడు క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారని ఆ తాత్పర్యం. క్రీస్తు విభజింపబడ్డా? నువ్వు నమ్మిన దేవుడు విభజింపబడ్డా? ఎన్ని కులాలకు దేవుడా? ఆయన ఒక్కడగానే ఉన్నాడు. సిలువలో కూడా ఒక్కడగానే ఉన్నాడు. శరీరం కూడా ముక్కలైపోలేదు, ఒక్కటే శరీరం. అది నువ్వేమనుకుంటున్నావు? నా కులం, మా కులం, ఆ కులం, ఈ కులం. అరే నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడివి, క్రీస్తు సంఘ సేవకుడివి, నీకెందుకు అయ్యా కులాలు? వాక్యం తెలియనోడిని కూడా నువ్వు గద్దించి సరైన మార్గంలోకి పెట్టాలి. కానీ నువ్వు తెలుసుకోకుండా, నువ్వు నేర్చుకోకుండా నాది కులము అని చెప్పుకుంటూ నీ కులపోలను నువ్వు సపోర్ట్ చేస్తావా? దేవుడు రాణిస్తాడా పరలోకానికి? అసలు నీకు ఒకసారి ఆలోచించు. నువ్వు ఎక్కడి నుండి వచ్చా? ఆదాము నుండి కాదా? ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు? దేవుడి నుండి కాదా? చదవండి అన్న. ఇంకో మాట చదివిస్తాను నీకు. ఇప్పుడు ఇంకో మాట చదివిస్తాను చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం. గర్భమున పుట్టించిన వాడు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వాక్యము వంకర టింకర చదవకూడదు, జాగ్రత్త. గర్భమున పుట్టించిన వాడు నిన్ను పుట్టించిన వాడు, వాళ్ళందరినీ పుట్టించినవాడు ఒక్కడే దేవుడు. ఆదామును పుట్టించిన వాడు, నిన్ను పుట్టించిన వాడు, నన్ను పుట్టించిన వాడు ఒక్కడే దేవుడు. గర్భమున మిమ్మల్ని రూపించిన వాడు ఒక్కడే కదా. చదవండి ఆ మాట మళ్ళా, ఆ వచనం చదవండి అయ్యా. గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భమున మమ్మల్ని రూపించిన వాడు ఒక్కడే కదా. బా ఎంత మంచి మాట. ఒక్కడే కదా. ఆ ఒక్కడి నుండే కదా మనం వచ్చింది. తండ్రి అయిన దేవుడి నుండి కదా మనం వచ్చింది. యేసు ప్రభు వచ్చినా, పరిశుద్ధాత్మ వచ్చినా, ఆదాము వచ్చినా, ఈరోజు నువ్వు వచ్చినా, నేను వచ్చినా, ఆ ఒక్కడైన తండ్రి అయిన దేవుడి నుండి వచ్చిన వారమే కదా. ఆయన కులం ఏంటో తెలిస్తే నీ కులం ఏంటో తెలిసింది. నీవు ఈ లోకంలో మనుషులు తారతమ్యాలు పెట్టి మనుషులు కులాలు ఏర్పాటు చేస్తే ఆ మనుషుల కులాలు పట్టుకుని అలాడబడుతున్నావు. నువ్వు పరలోకానికి పోలేవు నాయనా. అయినా నువ్వు పరలోకానికి పోలేవు. ఎందుకంటే అందరము ఒక గర్భములో నిర్మాణం చేసిన వాడు దేవుడు. మీరెవరో తెలుసా? ఎవరమ్మా మీరెవరు? మాది గొల్లమండి, మాలోలమండి, మేము బీసీలమండి, మేము కమ్మాస్ అండి, రెడ్డీస్ అండి, తెలగోళమండి, నాయుళ్ళు అండి. నీ బోందా. వాక్యం ఏం చెప్తుందో చూడండి. మీరందరూ ఎవరు? ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 1వ వచనం. మీరెవరో చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 1వ వచనం. ఇయాలి బైబిల్. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. అది సంగతి.
మీరెవరంటే మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. అమ్మా నువ్వెవరు? నువ్వు యెహోవాకు బిడ్డవి. అయ్యా నువ్వెవరు? యెహోవాకు బిడ్డ. నువ్వెక్కడి నుండి, నీ ప్రాణమయం ఎక్కడ? ఆ యెహోవా నుండి. ఈ భూమి మీదకి ఎట్టొచ్చావు? ఒక్కని నుండి. ఆ ఒక్కడెవరు? ఆదాము. ఆదాము నుండి అలా పెరుగుతూ పెరుగుతూ తరుగుతూ ఆ వచనం కూడా మీకు చదవాలంటే మనం నేను నా తండ్రి గర్భంలో నున్నానని చెప్పాడు కదా. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. తీసారా? హెబ్రీయులకు రాసిన పత్రిక మనం ఎంత ముందు చదువుకున్నాం, రెఫరెన్స్ తీసి చదవాలి. 7వ అధ్యాయము తీసారా? 9-10 వచనాలు చదవండి. 8-9-10 వచనాలు చదవండి. మరియు లేవి క్రమము చూడగా సావునకు లోనైన వారు 10వ వంతును పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమం చూడగా జీవించుచున్నాడని పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధముగా చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొనుచున్న లేవి అబ్రహాము ద్వారా దశమాంశములు ఇచ్చెను. ఎలయనగా మెలికిసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. నేను పుట్టక ముందు నా తండ్రి గర్భములో ఉన్న, నా తండ్రి పుట్టక ముందు మా తాత గర్భములో ఉన్నాడు, మా తాత పుట్టక ముందు మేమందరము వాళ్ళ నాన్న గర్భములో ఉన్నాము, వాళ్ళ నాన్న పుట్టక ముందు వాళ్ళ నాన్న గర్భములో ఉన్నాము. ఇలా పోతూ 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 చివరికి ఆదాము గర్భములో ఉన్నాం మన అందరం. ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు? దేవుని గర్భములో నుండి వచ్చాడు. దేవునికి కొడుకు. అర్థమైనా? మనం అందరం ఎక్కడి నుండి వచ్చాం? దేవుని నుండి. అసలు దేవునికి కులం ఏడది? ఆయన ఆత్మస్వరూపి. దేవుడు ఎవరు? ఆత్మ, కరెంటు, పవర్, శక్తి. మనిషి కాదు. మనిషి అంటే శరీరం ఉంది కాబట్టి మనిషి. ఈ బాడీలో ఆత్మ ఉంది, దానికి కులం లేదు. అందుకే వీళ్ళంతా ఎట్లాంటి కులపోళ్ళని దేవుడు ఈ కులాలు ఎన్నుకుంటున్నారని, కులపిచ్చి పట్టిన వాళ్ళని దేవుడు ఏం చేసిండంటే ఒక్కటే క్రైస్తవులం అని చెప్పాడు. క్రైస్తవులం. దాంట్లో కూడా ఆడ క్రైస్తవులు మగ క్రైస్తవులు లేకుండా చేశాడు తెలుసా? లేకపోతే మేము ఆడ క్రైస్తవులం అండి, మేము మగ క్రైస్తవులం అండి చెప్పుకునేవాళ్ళి. మేము మగ క్రైస్తవులం ఆడ క్రైస్తవులు అని చెప్పుకునేవాళ్ళే. కానీ అట్ట కూడా లేకుండా ఇద్దరు ఒక్కటే, మీలో ఉన్న ఆత్మ ఒక్కడే. క్రైస్తవులు ఆడవాళ్ళ మగవాళ్ళ ఇద్దరు కాదు, ఒక్కటే క్రైస్తవులు. మనం అందరం ఎవరము? దేవుని బిడ్డలం. మళ్ళీ చదువుదాం. ద్వితీయోపదేశకాండం 14:1 మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. మీరు ఎక్కడి నుండి వచ్చారో తెలుసా? యెహోవాకు బిడ్డలు. ఆయన నుండి వస్తే కులపిచ్చి పట్టినలాగా ఎస్టీ, ఎస్సీ, ఓసీ, బీసీ, ఆసీ, ఈసీ, ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాలు, ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి చెప్తూ మోసం చేస్తున్నాయి. ఈ రాజకీయ నాయకులు మోసం చేస్తాడు, ఈ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. దేవుడు మోసం చేయడు. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు. అందరూ భూమి మీద ఉన్న వారు అందరూ దేవుని బిడ్డలని ఖచ్చితంగా చెప్తున్నాడు. అందుకే మంచివాడి మీద ఒకటే వర్షం కురుస్తుంది, చెడ్డవాడు దుర్మార్గుడి మీద కూడా వర్షం కురుస్తుంది. మంచివాడి మీద ఏ సూర్యకిరణాలు పడుతున్నాయో, ఏ సూర్యుడు ఉదయిస్తున్నాడో, చెడ్డవాడి మీద కూడా అదే సూర్యకిరణాలు. ఎందుకంటే దేవుని ప్రేమ అతీతం. మంచి చెడ్డ చూడదు, అందరినీ ప్రేమిస్తుంది దేవుని ప్రేమ. తారతమ్యాలు లేవు దేవుడికి. పక్షపాతి కాడు మన దేవుడు. ఆయన నుండి వచ్చిన వారం. ఆయన కులం తెలిస్తే నీ కులం తెలిసిద్ది. పోనీ ఆదాం కులం తెలిస్తే నీ కులం తెలిసింది.
కుల పిచ్చి పట్టినోళ్ళు లాగా ఈ మధ్య కాలంలో బాగా కర్రలతో కొట్టి చంపుతున్నారండి. ఆలయాలకు రానివ్వరాటండి. ఈడు కట్టిన ఆలయం ఇలా బాబులు కట్టిర్రా, ఆలయాలకు రానివ్వరట. అర్థమైందా? ఎట్ట తయారైందో తెలుసా? లేదా లాస్ట్కి క్రైస్తవుల్లో కూడా రెడ్డి సంఘం అంట. అబ్బా, నా దగ్గర ఉన్నాయి ఫోటోలు, నేను వీలైతే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను యూట్యూబ్లో. సంఘం ఏ సంఘం అంటే క్రైస్తవుల లేకపోతే క్రీస్తు సంఘమా, లేకపోతే ఇది కాదు, రెడ్డీస్కి సంబంధించిన సంఘం అంట, కాపుల సంఘం అంట. ఇంకొకటి రాకూడదు, ఇంకొకటి చర్చికి రాకూడదు అంతే, వాళ్ళ కులమే రావాలి. కులాలను బట్టి సంఘాలు కూడా ఏర్పడ్డాయి, మీకు తెలుసో లేదో. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూడండి, ఆ రాయలసీమకి వెళ్ళిపోయి చూడండి, కులాలను బట్టి సంఘాలు, పార్టీలను బట్టి సంఘాలు. మేమంతా క్రైస్తవులం అండి, మేము అన్నదమ్ములం అండి, మేమందరం దేవుని బిడ్డలం అండి అని చెప్పేవాడు లేడు. ప్రియ సహోదరుడు, కొంచెం ఇబ్బంది అయినా ఆ బాబు గోగినేని బెటర్ యూట్యూబ్ కొట్టి చూడండి ఒకసారి దయచేసి. నేను అది కూడా పెట్టలేని పరిస్థితి. యూట్యూబ్ కొట్టి చూడండి. మనం అందరం ఎక్కడి నుండి వచ్చామో చెప్తుంది. బాబు గోగినేని తెలుసు కదా మీకు? బాబు గోగినేని అంటే నాస్తికుడు. మన అందరికి తల్లి ఎవరు చెప్తుండు. ఆయన చెప్పకముందే, ఈ శాస్త్రవేత్తలు చెప్పకముందే దేవుడు ఎప్పుడు రాయించుడు మన అందరికి తల్లి. చూడండి, మనందరికి తల్లి ఎవరు? ఆదికాండము 3వ అధ్యాయం 20 వచనం. మనందరికి తల్లి ఎవరు? ఎప్పుడన్నా విన్నావా? మనందరికి, భూమి మీద పుట్టినోడు అందరికి, పుట్టినోడు అందరికి, పుట్టబోయేవాడు అందరికి తల్లి ఎవరమ్మా? ఏది చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 20 వచనం. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. యాలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి. ఆమె నుండి వచ్చిన వారం మనం ఇప్పుడు. జీవము, నీకు జీవం ఉందా? అయితే నీ తల్లి ఎవరో తెలుసా? అవ్వ. శరీర సంబంధంగా నీ తల్లి ఎవరో తెలుసా? అవ్వ. ఆదాము ఎప్పుడో చెప్పిండు, ఈ బాబు గోగినని మొన్న చెప్పిండు. ఈ శాస్త్రవేత్తలకు మొన్న అర్థమైంది. మన డిఎన్ఏ ఎక్కడి నుండి వచ్చిందంటే ఒకరి నుండి వచ్చిందని మొన్న అర్థమైంది శాస్త్రవేత్తలకు. అంటే డబ్బులు బాగా ఖర్చు పెట్టి మొత్తం ఖర్చు పెట్టి అంతా అయిపోయిన తర్వాత ఒక్కటే పరిమాణం. ఏంటది అంటే, ఇదిగో మన అందరి డిఎన్ఏ ఒకడి నుండే వచ్చింది. ఆ ఒక్కడెవడో తెలియదు. ఆ ఒక్కడే బైబిల్ దగ్గరకు వస్తే చెప్పుద్ది కదా, ఆ ఒక్కడే ఆ డిఎన్ఏ ఒక్కడి నుండి వచ్చింది. ఆ డిఎన్ఏ ఆదాముకు డిఎన్ఏ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండి వచ్చింది. బైబిల్ చెప్పుద్ది కదా. అసలు మన అందరం ఎవరో చూడండి. ఇంకా కొన్ని రెఫరెన్స్ ఇవ్వాలా. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. తీయాలి, బైబిల్ తీయాలి. మనకందరికీ తండ్రి ఒక్కడే కదా. 2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. మన అందరికీ తండ్రి ఒక్కడు కాదా? నీకు తెలియదా? క్రైస్తవుడివే కదా, బైబిల్ చదవాలి కదా. బైబిల్ దేవుడిచ్చిన వాక్యం కదా, వాక్యమే దేవుడై ఉండేను కదా. ఆ వాక్యమే దేవుడై ఉన్న బైబిల్ని పట్టుకొని సంకర పెట్టుకొని చర్చికి పోతున్నావు కదా. నీ కులం వేరా? ఎవడు చెప్పాడు నీకు? మన అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే కదా. దేవుడు ఒక్కడే దేవుడు కాదా? చదవండి. తండ్రి ఒక్కడే కాదా? ఒక్కడే దేవుడు మనల్ని సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడలో ఒకరము ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరిస్తున్నా చెప్పు. వాడికి డబ్బు ఉందని, నేను అహంకారంతో నిన్ను అనేసరికి వాడికి డబ్బు ఉండొచ్చు. రేపు గోతులోకి పోయినప్పుడు వాడి డబ్బు వెనక రాదు. వాడికి అంతస్తులు ఉండొచ్చు, చచ్చిపోయిన తర్వాత ఆడ అంతస్తులు రావు. దేవుడి దగ్గరకు పోవాల్సిందే. అందరం కూడా అందరికి ఒక ప్లేస్ ఏర్పాటు చేశాడు. దేవుని నమ్మినవాడికి ఒక ప్లేసు, దేవుని నమ్మనవాడికి ఒక ప్లేసు. దేవుని నమ్మినవాడికి పరలోకం, దేవుని నమ్మనవాడికి నరకం. అక్కడ డబ్బులు లేవు లంచాలు ఇచ్చుకోవటానికి. అర్థమైందా?
నాది ఈ కులం అండి, మాది ఓసీ అండి, బిస్సీ అండి, అదంటే ఇదంటే చెప్పడానికి, నాది క్షత్రియ వంశం అండి, మాది బ్రాహ్మణ వంశం అండి, పరలోకానికి నన్ను ఎందుకు రాని అడగడానికి లేదు ఛాన్స్ అక్కడ. నీకు పిచ్చి పట్టినట్టు ఇక్కడ అంటావేమో కానీ అక్కడ లేదు నీ ఛాన్సు. అర్థమవుతుందా? అర్థం చేసుకో. తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మనందరినీ సృష్టించిన వాడు ఒక్కడే. మత్తయి సువార్త 23వ అధ్యాయం ఇందాక చదువుకున్నా, 8వ వచనం చదువుదాం ఇప్పుడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం ఇప్పుడు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, అందరూ సహోదరులు. అది సంగతి. మీరెవరో తెలుసా? ఆ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. మీరు అంతే ఎవరో? దేవుడు తండ్రి అయితే మీరు దేవుని నమ్ముకున్న మీరందరూ ఎవరో తెలుసా? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఆయన తండ్రి, ఆయన కుటుంబం మందే, ఆయనలో నుండి వచ్చిన వారం, కులం కాదు. నువ్వు ఇంకా కులాన్ని చూసుకొని చర్చికి పోతున్నావు అంటే నీ ఎంత దుర్మార్గుడు మరొకడు లేడు. ఇంకా కులం పేరు చెప్పుకుంటున్న బైబిల్ పట్టుకొని ఇంకా కులం పేరు చెప్పుకొని బతుకుతున్నావంటే నువ్వు అసలు పరలోకానికి చెందిన వాడివి కాదు. ఇంకా నీకు కుల పిచ్చి పట్టి మాట్లాడుతున్నావంటే నీ ఎంత దుర్మార్గుడు మరొకడు లేడని అర్థం. ప్రతి మనిషి కుటుంబానికి తండ్రి, ప్రతి కుటుంబానికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఏమండి? మనందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మనందరినీ సృష్టించిన వాడు ఒక్కడే, మనందరం ఒకటే కుటుంబము, మనందరం అన్నదమ్ములం. ఏమన్నా ఉంది? అంతే ఉందాడా? లాస్ట్ మాట చదవండి, అన్నమాట దొరికింది మీకు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం చివరి మాట, మీరందరూ సహోదరులు, సహోదరులు. అది మీకు అర్థమైంది ఈ మాటకే? మనకు బైబిలే అర్థం కాదు, ఈ పదాలు అర్థమవుతాయండి. ఒకసారి ఆలోచన. సహా ఊదరము అందరము ఒక బాడీ నుండి వచ్చిన వాళ్ళమంట. అందరము ఊదరం నుండి వచ్చిన వాళ్ళం, అందరం ఒక బాడీలో నుండి వచ్చినాం, అందరము దేవునిలో నుండి వచ్చినాం. ఆ ఉదరం దేవుడిది. ఎవరికి అర్థమైందండి బైబిల్? చెవుడికి నచ్చినట్టు వాడు బోధిస్తున్నాడు. చదవరు. కొంతమంది అయ్యగారు చెప్పింది ఏదో తానా అంటే తందానా, అలెలోయ అంటే అలెలోయ, ఆమెనంటే ఆమె. తెచ్చిన డబ్బులు ఇచ్చావా లేదా? ఇచ్చాను అయ్యగారు, ఫోన్పే కొట్టు. సరే అయ్యగారు. వీటికైతే రెడీగా ఉంటావు, బైబిల్ చదవటానికి అయితే రెడీగా ఉండవు. అమ్మా, మనందరము సహోదరులం అంట. మనందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడేనంట. భూమి మీద ఉన్న పొలాలు ఎక్కడి నుండి వచ్చే? వాళ్ళ వృత్తులు, వాళ్ళు బ్రతకటానికి చేసుకున్న వృత్తులు. వాడికి ఏం పని వచ్చు? కుండలు తయారు చేయటం వచ్చు. అయితే నువ్వు కుమ్మరుడు అంటవా? అది కులమా? వాడు వృత్తిని బట్టి పేరు పెట్టు. వీడు కటింగ్ చేయటం వచ్చు, తల జుట్టు బాగా పెరిగిపోయింది, వాడు కటింగ్ చేయడం వచ్చు. అయితే ఒక మంగళవాడ, అది వృత్తి, అది పని. వృత్తి అంటే మళ్ళీ అదొక బాధ. అది వాడి పని అండి. పనిని బట్టి కులం పెట్టావేంటి? నువ్వు చేయగలవా? అలాగా ఆయన చేసినట్టు వాడుకున్న టాలెంట్ నీకుందా, నీకున్న టాలెంట్ వాడుకుందా? అందరూ వేరువేరుగా వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. కులం ఎక్కడ నుండి వచ్చింది నీకు? అందుకే జ్ఞాపకం చేసుకున్నాం, బైబిల్లో కులం అనేది లేదు. బైబిల్ పట్టుకున్న వాడికి కులం లేదు. బైబిల్ పట్టుకొని కులం అన్నవాడు ఎప్పటికీ దేవునికి వారసుడు కాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక స్పీడ్గా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, బాగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా వినండి. చూడండి ఏమంటున్నాడు. ఈ హేతువు చేత పరలోకమందును, పరలోకంలోని
భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను పరలోకంలోనైనా ఆయనే తండ్రి, భూమి మీద కూడా ఆయనే తండ్రి. మనందరికి సృష్టికర్త ఆయనే మనందరిని సృష్టించిన వాడు. ఆయన నుండి వచ్చిన వాళ్ళం మనందరం. అర్థమవుతుందా? అదే చెప్తున్నాడు, పరలోకమందు గాని భూమి మీద గాని. నువ్వు ఏడ పుట్టావు? భూమి మీద. పరలోకంలో పుట్టావు, అప్పుడు తండ్రిలో ఉన్నావు. నువ్వు ఆ నుండి భూమి మీదకి వచ్చావు, భూమి మీద ఉన్నావు. మనందరం ఎవరో తెలుసా? ఆ తండ్రి కుటుంబం. ఆ తండ్రి కుటుంబం కాదు నాది, వేరే కుటుంబం. మా వంశం వేరు, మా ఇంటి పేరు వేరు అన్నావు అనుకో, చచ్చి ఊరుకుంటావు. అర్థమైందా? దేవుని కుటుంబం అంది. ఆయనే తండ్రి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఆయన ఒక్కడే. క్రైస్తవులు అట్లేదు. మా అమ్మాయికి సంబంధాలు మొన్న ఒకసారి చూశాను, 2-3 చూశాను. మా అమ్మాయికి సంబంధాలు కావాలండి, ఎవరన్నా పిల్లలు ఉంటే చూడండి అబ్బాయిలు. సరే అండి, మా కులపోలనే చూడండి కొద్దిగా. ఆ పక్కన వాళ్ళు ఊరుకోరు, ఎందుకంటే మా బంధువులు ఊరుకోరు. వాడి కోసం బతుకుతున్నావా నువ్వు? సమాజం కోసం బతుకుతున్నావా? మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తున్నామండి, మీరు ఎవరైనా మీ సంఘాల్లో మరి అమ్మాయి మంచి అమ్మాయి ఉంటే చూడండి, మరి దేవుని నమ్ముకున్న బిడ్డ అన్నారు. పూర్వమ్మ దేవుని నమ్ముకున్న బిడ్డ అంటే పర్వాలేదు, దేవుని నమ్ముకున్న బిడ్డలు కావాలనుకుంటా అని అనుకునేసరికి మా కులపోళ్ళు ఉన్నారేమో చూడండి అని మళ్ళీ ఒక మాట. కులాన్ని విడిచిపెట్టట్లేదు, లాస్ట్కి దేవుని నమ్ముకొని కూడా, క్రీస్తాంగంలో ఉండి కూడా. కాబట్టి కులాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. దేవుని బిడ్డలు దేవుని సంఘంలో, క్రీస్తు సంఘంలో ఉండి మరి క్యాస్ట్, పెళ్లి కావాలంటే క్యాస్ట్. ఎప్పుడైనా చచ్చిపోయేటప్పుడు రక్తం ఏదైనా యాక్సిడెంట్ అయిందండి, వాడికి రక్తం అవసరం అయింది, మా క్యాస్ట్ వాడు. అదే మొన్న మధ్య కాలంలో ఎవడో కమెడియన్ చూసాం మనం, మా క్యాస్ట్ వాడి రక్తం ఎక్కితేనే ఎక్కించండి లేకపోతే లేదన్నావు అనుకో, చచ్చిపోతావు దెబ్బకి. ఏదైనా జబ్బు వచ్చి నీకు రక్తం తక్కువైంది అనుకో, నా క్యాస్ట్ వాడు కావాలంటే దొరకడం, సమయానికి దొరకకపోతే చచ్చిపోతాం. మీకు తెలుసో లేదో, భారతదేశంలో భారత రాజ్యాంగంలో చట్టం ఒకటి ఉందన్న సంగతి మీరు బాగా గుర్తుపెట్టుకుని, ఆ చట్టంలో ఆర్టికల్ 15-17 బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 15-17 ఏం చెప్తుందో తెలుసా? వృత్తులను బట్టి వాళ్ళు పని చేసుకుంటుంటే ఎగతాళిగా మాట్లాడితే నీకు శిక్ష తప్పదని చెప్తుంది. చట్టం ఉంది, శిక్ష వేస్తుంది నాయన, 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అని చెప్తుంది. భారత రాజ్యాంగం ఏం చెబుతుంది తెలుసా? వృత్తులను బట్టి కులం అని నువ్వు దూషిస్తే, వృత్తులను వాళ్ళు చేసుకుంటున్న పనిని బట్టి కులం అని నువ్వు దూషిస్తే, అది వాడెవడైనా కానీ వాడు మాల, మాదిగా, రెడ్డి, ఇంకోటి ఏదైనా సరే, వాళ్ళు చేసుకునే పనిని బట్టి నువ్వు కులం అని దూషిస్తే ఆర్టికల్ 15-17 ఏం చెప్తుందంటే నీకు శిక్ష తప్పదు అని చెప్తుంది. ప్రభుత్వమే ఒప్పుకోవట్లేదు. నువ్వు మాల అంటానికి నువ్వెవడివి, మాదిగా అంటానికి నువ్వెవడివి, కమ్మ అంటానికి నువ్వెవడివి, నువ్వెవడివే? ప్రభుత్వమే ఒప్పుకోవట్లేదు. నువ్వు పేర్లు పెట్టి పిలుస్తావా, కులం పెట్టి దూషిస్తావా? ఆలోచించండి దయచేసి. దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏ కులమూ లేదు. మనం ఎవరమో ఈ కులాలను బట్టి విభజించి చివరికి పిచ్చి వాళ్ళం అయిపోయి సత్యగాడికి వచ్చారని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన రక్తము ద్వారా పరిశుద్ధులుగా చేసి ఒక సంఘముగా మనల్ని ఏర్పాటు చేశాడు దేవుడు. అర్థమవుతుందండి? ఒక సంఘముగా ఏర్పాటు చేశాడు దేవుడు. అందుట్లో ఏం రాసిందో ఒకసారి చూద్దాం. ఆ సంఘంలో చేర్చబడే, బాప్తిసం ద్వారా చేర్చబడేవారు ఎలా ఉంటారో చూద్దాం.
చూద్దామండి. గలతీలకు రాసిన పత్రిక జాగ్రత్తగా ఇప్పుడు మరి రాసుకోవాల్సిన అవసరం ఉంది. గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుకుందాం. యేసుక్రీస్తునందు జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చదువుతున్నారు, జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి కుమారులు. అసలు ఫస్ట్ మీరు దేవుని పిల్లలు, అక్కడ నుండి పాపం చేసి దూరం అయిపోయారు. మళ్ళా దేవుడు కుమారుని ద్వారా, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని పిలుచుకుని ఆయన రక్తం ద్వారా కడగబడ్డారు. ఇప్పుడు విశ్వాసము ద్వారా దేవునికి కుమారులై ఉన్నారు. క్రీస్తు 26:27 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. జాగ్రత్తగా టిక్కు పెట్టుకోండి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా, కులాలు లేవు ఇక్కడ, ఏకముగా ఉన్నారు. సరే, ఎంత చక్కటి మాట. మీరంతా కులాలు పిచ్చి పట్టినలాగా తిరిగితే కుదరదు. మీరంతా క్రీస్తు రక్తమందు కడగబడ్డారు కాబట్టి ఏకముగా ఉన్నారు. 29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానమునకు వారసులు. మీరు అబ్రాహాముకు దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానానికి వారసులు అవ్వటానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో, దాసుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఎవ్వరు లేరు. పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యజమాని లేడు, దాసుడు లేదు, అందరూ సమానమే. క్రీస్తు రక్తమందు కడగబడితే అందరూ సమానమే. ఈ కులం అని లేదు, ఆ కులం అని లేదు. మేము ఆ కులం అండి, మాది ఈ కులం అండి అని చెప్పుకునే మాటలు అనేవి చర్చిలో ఉండకూడదు. అవి ఉన్నాయంటే నువ్వు క్రైస్తవుడు కానే కాదు. అర్థమైందా? కాబట్టి మనమందరము దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని బిడ్డలం. మనందరము దేవుని నమ్మాం కనుక దేవుని బిడ్డలం. దేవుని నమ్మక ముందు కూడా దేవుని బిడ్డలమే. మనం నమ్మినాం గనక ఇంకా ఎక్కువగా సమీపస్తులుగా జీవించాలి, ఇంకా ఆత్మీయులుగా జీవించాలి. ఇంకా కులపిచ్చితో జీవించావనుకో పరలోకానికి వెళ్ళలేవు. అర్థమైందా? ఎందుకనంటే ఎవరో చెప్తారు, మా రక్తం మరుగుతుందండి. మరుగుతుంది ఎందుకు? మా కులం, మా రక్తం, మా కుల పిచ్చి పట్టిన వాళ్ళు అందరికి ఏమంటాడు? రక్తం అంట. కుల పిచ్చి పట్టిందంట. ఇలాంటి దుర్మార్గుల కోసం దేవుడు ఏమి రాయించాడో చూద్దాం ఒక్కసారి. ఆదికాండము తీయాలి. ఇది రక్తం మరుగుతుంది అన్నారు కదా, అందుకని అది కూడా చదివిద్దాం. రక్తం ఎట్టట మరుగుతుందో అది కూడా చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము. ఆదికాండము 9వ అధ్యాయము. తీసారా? ఆదికాండము 9వ అధ్యాయం 5వ వచనం చదువుకుందామా? 5, 6 వచనాలు చదువుదాం. మరియు మీకు మీ ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేస్తాను రేపు చచ్చిపోయేటప్పుడు. జాగ్రత్త బిడ్డ. నరనరాన కులం 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 అంటున్నామేమో, రక్తంలో కులం ఉందండి అని అంటున్నామేమో. రక్తం గురించి విచారణ చేస్తాడట. జాగ్రత్త. దాని గూర్చి ప్రతి జంతువులను విచారణ చేయుదును, ప్రతి నరుణ్ణి ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. ఏమన్నా వదిలిపెడతాడా దేవుడు? కులపించి పట్టినోడిని విచారణ చేస్తాడట. ఇంకొక మాట ఉందో చూద్దాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయం 23వ వచనం. జాగ్రత్త. ప్రాణం అంటే జీవం, గుర్తుపెట్టుకోండి. ప్రాణం అంటే జీవం, జీవం అంటే రక్తం, గుర్తుపెట్టుకోండి. సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సమాధానకర్త అయిన దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక అంటూ మీ ఆత్మయో. ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? ఏం టెస్టులు ఉన్నాయో చూడండి ఇక్కడ. ఏం టెస్టులో నువ్వు పాస్ అవ్వాలో, పరలోకం పోవాలంటే ఆత్మయు జీవమును శరీరమును. బాగా గుర్తుపెట్టుకోండి. మూడు 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 ఆత్మయు జీవమును శరీరం. 3 టెస్టుల్లో పాస్ అవ్వాలి క్రైస్తవుడైన వాడు పరలోకం పోవాలంటే. ఆత్మీయతలో నువ్వు పాస్ అయినవా లేదా? ఆత్మీయంగా ఉన్నావా లేదా? ఓకే, రైట్. జీవం. జీవం అంటే ఏంటి? జీవం అంటే ప్రాణము, ప్రాణం అంటే రక్తము. రక్తం టెస్ట్ చేస్తాడట, బ్లడ్ టెస్ట్. ఆ టెస్ట్లో పాస్ అవ్వాలి. ఎందుకు ప్రభువా నన్ను బ్లడ్ టెస్ట్ చేసేది? లేదమ్మా, నీ కులం కోసం రక్తం చిందిస్తావు, నీ సహోదరుని, నీ తోడబుట్టినోడి కోసం రక్తం చిందిస్తావు. ఆ టెస్ట్లో నువ్వు పాస్ అవునావా లేదా? నువ్వు నా కోసం చిందించినవా లేకపోతే కులం కోసం చిందించినవా? అది నేను చూడాలా. అక్కడ పాస్ అయినవా? వెరీ గుడ్. తర్వాత 3వ టెస్ట్ ఏంటి? శరీరమును. శరీర క్రియలు జరిగించడానికి భూమి మీదకి వచ్చావా నువ్వు? శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి వచ్చావు భూమి మీదకి నువ్వు. దాంట్లో కూడా టెస్ట్. అందుకే ఏమంటున్నాడు? సమాధానకర్త అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నిందలుగా కనపడ్డాయి అంటే ఒప్పుకోడు. నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఎస్, 3 టెస్టులు ఉన్నాయి ఇక్కడ. దాంట్లో బ్లడ్ టెస్ట్ ఉంది. కొలపిచ్చి పట్టినోడు బ్లడ్ బ్లడ్ అంటాడు కదా, అందుకని. అవునా లేదా? ఉందా లేదా బైబిల్లో? ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మనము పరలోకము నుండి, తండ్రి నుండి ఈ లోకానికి వచ్చాం. ఆదాము నుండి ఈ లోకానికి వచ్చాం. నువ్వు పుట్టిన తర్వాత చెప్పిన కులం అది. కులాన్ని బట్టి రాకు. దేవుని సన్నిధికి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి చర్చికి వచ్చావనుకో, దేవుడు అస్సలు నిన్ను రానివ్వడు. కులాన్ని బట్టి నిన్ను తీసుకోవట్లేదు దేవుడు, ఆయన కుమారుడిగా తీసుకున్నాడు అంతే. ఇది పెద్ద కులం అండి, అగ్ర కులం ఏదో పెట్టారు, అగ్ర కులం అండి మాది అని పెట్టుకుని వచ్చినావు అనుకో, గెట్ అవుట్ అంటాడు అంతే. గెట్ అవుట్. అగ్ర కులాలు లేవు, చిన్న కులాలు లేవు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. అర్థమైందా? అందరము సమానమే. ఇంకొక మాట చదువుతామండి. గట్టిగుండేది చదవమంటారా, చిన్నది చదవమంటారా? మన అందరం ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయే యాత్రికులము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువును సుందరుడై ఉన్నట్టు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు. 13వ వచనం చదువుతున్నా డైరెక్ట్ గా. ఇదంతా చదివితే ఒక స్టోరీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది మోషే గురించి. 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము, యాత్రికులమని ఒప్పుకొని. అది సంగతి. మనము కూడా అబ్రహాము లాంటి వారు, ఆయన కుమారులం గనుక ఈ లోకంలో యాత్రికులం. వచ్చాం పోతాం. కులం ఏడుంది? అర్థమైంది మీకు? వచ్చాం పోతాం. వచ్చినవాడు పోడా అండి, పోతాం. మీకు అర్థం కావాలి. అందుకే ఈ మాట చదివిచ్చాను. తండ్రి నుండి వచ్చావు, మళ్ళీ తండ్రి దగ్గరికే పోవాలి. మన్నైనది వెనకడ వలె మట్టికి చేరును, ఆత్మతను దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరు. మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. మధ్యలో భూమి మీద పుట్టిన తర్వాత కులం అని ఎవడో చెబితే విని దేవుని విడిచిపెట్టి ఆ కులం కొరకు పోరాటం చేయకు.
కుల సంఘాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య, బాగా ఎక్కువైపోయి జనాల్ని ఏమంటే తక్కువ కులం వాళ్ళని కొట్టడం, చంపటం చేస్తున్నారు. జాగ్రత్త. మనం క్రైస్తవులుగా బైబిల్ పట్టిన వారిగా మనకొక్కటే కులం, క్రైస్తవ కులం. మనకొక్కడే తండ్రి, పరలోకమందు ఉన్నాడు. మనందరం అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములం, సహోదరులం, సహోదరి నిర్మలం. మనందరం ఒక్కడి నుండి వచ్చాం, ఆదాము నుండి వచ్చాం. ఆదాముకు తండ్రి దేవుడైతే దేవుడిదే కులమో చెప్పగలిగితే ఆదాము కులం తెలిసింది. ఆదాము కులం చెప్పగలిగితే ఆదాము నుండి వచ్చిన మన కులం తెలిసింది. అసలు దేవుడి కులం ఏంటండి? ఆయన ఆత్మాస్వరూపి. యోహాను సువార్త అంతేనా? 4:24. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన ఆత్మ. ఆత్మ కులం ఏంటండి? పిచ్చోళ్ళలాగా. ఆత్మ కులం లేదు, దేవునికి కులం లేదు, క్రైస్తవులకు కూడా కులం లేదు, ఆదాముకి కులం లేదు. మరి ఇంకా నీకు కులం ఎక్కడి నుండి వచ్చింది నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత? ఇంకా కులపిచ్చి ఎందుకు పట్టింది నీకు? కులపిచ్చి ఉంటే బైబిల్ వదిలేయి. ఇంకా కులపిచ్చి ఉంటే చర్చికి రాబాకు, దేవుని నమ్మబాకు. ఆ కులంలోనే చచ్చిపో, ఆ కులం కొరకే చచ్చిపో. దేవుని బిడ్డనని చెప్పుకోక ఎప్పుడు కూడా. దేవుని బిడ్డనని చెప్పుకుంటే నీకు కులం లేదు. ఒకే రక్తం, ఒకే ఆత్మ, ఒకని నుండే వచ్చాం. ఆ ఒక్కడు నా తండ్రి అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, మనందరికీ ఆయన నుండి వచ్చిన గర్భవాసం మనం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కులం లేదు. కులం అన్న పేరు తెచ్చిన వాడికి క్రైస్తవ్యము లేదు, పరలోకము లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారం జీవించవలసిందిగా కోరుతూ ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేశాను. విని విడిచిపెట్టే వారిగా ఉండక ప్రతి మాటలో జీవము ఆత్మ దాగి ఉన్నదని గ్రహించి, అది దేవుని మాటలని గ్రహించి ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకున్నట్లుగా సహాయం చేయండి. వారి వారి గృహాలకు వెళ్ళి మరొకసారి నెమరు వేసుకునే జ్ఞానమును కలగచేయమని వేడుకుంటూ, ఇట్టి మాటలు విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మనవుల మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.